శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఎలా ఉంటాయో, నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఆగస్టు నెలలో రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలం తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. దానివల్ల ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం కలిగే సూచనలు తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు రావాల్సినటువంటి ధనం కూడా త్వరగా వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే వ్యాపార వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఉద్యోగం లేని తులారాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యోగంలో కూడా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యారంగంలో కూడా తులారాశి వాళ్ళకి మంచి పేరు వస్తుంది. కావలసిన చోట చదువుకునే సీట్లు వచ్చే యోగం కూడా ఉంది. అలాగే నెల మధ్యలో నుంచి మాత్రం 12వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల ఒక్కొక్కసారి ఊహించని విధంగా ఖర్చులు వస్తూ ఉంటాయి. ధనం ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలలో మధ్య భాగంలో నుంచి కనిపిస్తాయి. అలాంటప్పుడే జాగ్రత్తగా ధనాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే సోదరులతో మాత్రం కొన్ని విభేదాభిప్రాయాలు పొడసూపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ఆగస్టు నెలలో సోదరులతో మాట్లాడేటప్పుడు, సోదరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేస్తూ ఉండాలి. అలాగే జీవిత భాగస్వామితో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఈ నెలలో తులారాశి వాళ్ళకి ప్రధానంగా ఊహించని ఖర్చులు వస్తూ ఉంటాయి. శత్రువుల వల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వెల్లుల్లిపాయ ఎప్పుడూ కూడా దగ్గరుంచుకొని మీ పని మీద బయటకు వెళుతూ ఉండాలి. అలాగే ఒక్కొక్కసారి మీ ప్రమేయం లేకుండానే అనవసరమైనటువంటి తగాదాల్లో ఈ నెలలో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైనటువంటి తగాదాలు, లేనిపోని కష్టాల్లో ఇరుక్కునే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇతరుల జోలికి సాధ్యమైనంత వరకు వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయటం ఈ ఆగస్టు నెలలో చాలా అవసరము. ఒక్కొక్కసారి టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ టెన్షన్ అధిగమించండి. మానసిక ప్రశాంతత పొందే ప్రయత్నం చేయండి. అంతిమంగా సౌఖ్యం మిమ్మల్ని వరిస్తుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి మనోధైర్యంతో, మీ తెలివితేటలతో ఖచ్చితంగా బయటపడతారు. అంతిమంగా మిమ్మల్ని విజయం వరిస్తుంది. మొత్తం మీద పరిశీలిస్తే తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా నెల మధ్యలో నుంచి ఊహించని ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. అకారణ విభేదాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రధానంగా తులారాశికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే రాహుకేతువుల బలం తులారాశికి తక్కువగా ఉంది. ఈ రాహుకేతువుల బలం పెరగటానికి ఈ నెలలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవాలి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రం ఓం పిసితాశ ప్రభంజనాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకున్నట్లయితే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. అలాగే ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వినటం ద్వారా కూడా ఈ నెల మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తులారాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి వచ్చే తేదీలు 5, 7, 8, 15, 17, 22, 26, 27. ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు 1, 2, 10, 11, 19, 20, 24, 29, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. ఇలా పరిహారాలు పాటించుకుంటే ఆగస్టు నెల మొత్తం కూడా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ నెలలో వచ్చేటటువంటి ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.